నేనైతే 3 ఏలక్కాయలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా బెల్లం, కొద్దిగా తేనె, రవ్వంతా కొద్దిగా మనం ఏ స్వీట్ చేసుకున్నా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే దాని టేస్ట్ మరింత ఎక్కువ పెరుగుతుందండి. హాయ్, నేను మీ జ్యోతి వ్లాగ్స్కి స్వాగతం. నేను ఇవాళ మీకు మంచి ఏలక్కాయ గుజ్జుతో స్వీట్ ఎలా రెడీ చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు కొత్తగా నా జ్యోతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేసి, షేర్ చేసి, ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలండి. కామెంట్స్ కూడా తప్పకుండా పెట్టాలి. ఇది ట్రై చేసి మీరు కామెంట్స్ ఎలా ఉందో కామెంట్స్ సెక్షన్లో షేర్ చేయండి. 2 వీడియోలకు వెళ్ళిపోదాం. వెలగపండు స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా వెలగపండుని మనం పగలగొట్టేసుకుని ఈ రకంగా వెలగపండుని మాత్రమే తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పచ్చిది మాత్రం తీసుకోవద్దు. పచ్చిది తీసుకుంటే వగరొగరుగా ఉంటుంది. దోరగా ముగ్గిన పండుని మాత్రమే తీసుకుంటే ఈ స్వీట్కి అయితే బాగుంటుంది. ముందుగా మనం 100 గ్రాములు బెల్లం, అలాగే ఒక 50 గ్రాములు తేనె. ఎందుకంటే 100 గ్రాములు బెల్లం అనేది మనకి షుగర్ ఉన్న వాళ్ళు అయితే బెల్లాన్ని అవాయిడ్ చేసి మొత్తం 150 గ్రాములు తేనె తీసుకోండి. షుగర్ లేదు అనుకుంటే మాత్రం 100 గ్రాములు బెల్లం, 50 గ్రాములు తేనె తీసుకోండి. ఇది షుగర్ మాత్రం, పంచదార మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. పంచదార వేసుకుంటే అస్సలు బాగుండదండి. తీసుకుంటే 100 గ్రాములు బెల్లము, 50 గ్రాములు తేనె. లేదు షుగర్ ఉన్న వాళ్ళు అయితే పూర్తిగా 150 గ్రాములు తేనె మాత్రమే తీసుకోండి. అలాగే ఇది మిక్సీలో మాత్రం వేయకూడదు. మిక్సీలో వేస్తే బాగుండదు. మనకి మసాలా రుబ్బుకునే చిన్న రుబ్బు రోలు ఉంటాయి కదండి, వాటిల్లో వేసుకుని కొంచెం వేసుకొని రుబ్బుకుంటూ ఉండాలి. లేదు పెద్దదే ఉంది రోలు అనుకుంటే ఒకేసారి వేసేసుకుని బెల్లం, తేనె, గుజ్జు ఒకేసారి వేసేసుకుని ఒక చిటికెడంతా పెసరబద్దంతా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు అనేది తగిలితేనే దాని టేస్ట్ అనేది చాలా మరింత పెరుగుతుందండి. ఆ వీడియోలోకి ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నేనైతే ఇవాళ మీకు మంచి ఫేస్ ప్యాక్ గురించి బ్యూటీ టిప్ అయితే చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ బ్యూటీ టిప్ని ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం చివరి వీడియో వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు వెలక్కాయ గుజ్జుతో స్వీట్ రెడీ చేసుకుందాం. వెలక్కాయ గుజ్జు తీసుకున్నాం కదా, దానిని చిన్న రోట్లో వేసుకుని, నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది. మీ దగ్గర అయితే కొంచెం మీడియం సైజు, పెద్ద సైజు ఉంటే 3 ఒకసారి వేసేసుకునే దంచుకోవచ్చు. ఈ విధంగా ఈ గుజ్జుని వేసి దంచుకున్న తర్వాత ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండర్లో మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీలో బెల్లాన్ని, ఆ బెల్లాన్ని తీసుకుని కొంచెం వేసుకుంటూ కొద్దిగా గుజ్జు, కొద్దిగా బెల్లం, కొద్దిగా తేనె, ఈ 3 వేసుకుంటూ దంచేసుకుని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకోవాలి. అది కూడా గాజు బాక్స్లో పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా దంచుకున్న దాంట్లో తేనె వేసేసి కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటూ మొత్తం అంతా గుజ్జంతా అయిపోయేటట్టుగా దంచేసుకోండి. ఈ విధంగా దంచి పెట్టుకున్న స్వీట్ని మనం ఒక గాజు బాక్స్లోకి తీసుకుని పూర్తిగా అంతా కలవాలి. ఇదంతా కలిసిన తర్వాత దంచుకోవాలి. ఈ విధంగా కలిసిన దాంట్లో ఒక గాజు బాక్స్లో తీసుకుని పెట్టుకోండి. స్టీల్ బాక్స్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి. స్టీల్ బాక్స్లో అయితే తుప్పు పట్టేస్తుంది. దీన్ని గాజు బాటిల్లో తీసుకుని పూర్తిగా తీసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన ఈ ఏలక్కాయ గుజ్జు స్వీట్ని ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు తినేదానికన్నా ఆ నెక్స్ట్ రోజుని తింటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. మీకు నచ్చుతుంది, నచ్చాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఇది నేను ఫస్ట్లో మీకు బ్యూటీ టిప్ చెప్తానన్నాను కదా. ఇప్పుడు ఈ బ్యూటీ టిప్స్ కావాల్సిన పదార్థాలు: 1 పసుపు, 2 తేనె, కొద్దిగా మేగడే. ఈ 3 కలిపి మన ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు డ్రై అయిపోయిన, శీతాకాలం వల్ల డ్రై అయిపోయిన స్కిన్ అయితే స్మూత్నెస్ రావడం జరుగుతుంది. పసుపు అనేది మనకు దురదలు, ఎలర్జీలు ఉంటే దాన్ని అరికట్టడం అయితే జరుగుతుంది. అలాగే తేనె అనేది మనకి చర్మాన్ని గ్లోయింగ్గా రావడానికి చాలా అయితే బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా మనం ముఖానికి అప్లై చేసేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచేసి చల్లటి నీటితో వాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా రావడం జరుగుతుంది. అదే స్కిన్ కూడా స్మూత్నెస్గా రావడం జరుగుతుంది. ఇదండి నా ఇవాళ వీడియో. మీకు నచ్చిందా?
నచ్చాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కొత్తగా నా ఈ జ్యోతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్, ఉంటాను మరి.